ఒక మూవీ హిట్టా ఫ్లాపా అని డిసైడ్ చేసేది రివ్యూస్ అని మనం అనుకుంటాం. కానీ 2026లో రివ్యూస్ కూడా కోర్ట్ కేసెస్, మనీ అండ్ పవర్ మధ్య ఇరుక్కుపోయాయి. ఇది సినిమా కాదు, ది రివ్యూ రెవల్యూషన్. 2026లో బిగ్ షిఫ్ట్ జరిగింది. బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్ లో ది డెవిల్ మరియు మనశంకర వరప్రసాద్ గారు లాంటి మేజర్ మూవీస్ కి రివ్యూస్ అండ్ రేటింగ్స్ ని డిసేబుల్ చేశాయి. రీజన్ కోర్ట్ ఆర్డర్స్. మిస్యూజింగ్ రివ్యూస్ అన్ని కూడా మనీ కోసం నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారని కేసెస్ పడుతున్నాయి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక వార్ లో ఇరుక్కుపోయింది. ఒక సైడ్ రివ్యూ బాంబింగ్, అనోనిమస్ ట్రోలర్స్ కలిసికట్టుగా అటాక్ చేస్తున్నారు. ఇంకో సైడ్ పెయిడ్ పాజిటివ్ రివ్యూస్. ఈ పెయిడ్ పాజిటివ్ రివ్యూస్ కోసం ఆల్రెడీ నాగవంశీ గారు ఇంటర్వ్యూలో చెప్పారు. రిపోర్ట్స్ ప్రకారం 70-80% రివ్యూస్ అన్ని కొన్నవే. అందుకే ప్రొడ్యూసర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఇండిపెండెంట్ వాయిస్ లా కాదు, బిల్ బోర్డ్ లా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళే మెయిన్ అనుకుంటున్నారు. లీగల్ హీట్ ఫుల్ పీక్ లో ఉంది. విజయ్ మూవీ జయనాయకన్ ప్రొడ్యూసర్ సెన్సార్ బోర్డ్ తో కోర్ట్ ఫైట్ చేశారు సర్టిఫికేట్స్ డిలే కోసం. మీన్వెల్ గవర్నమెంట్ తీసుకుంటున్న డ్రాఫ్ట్ ఐటీ రూల్స్ 2026 ఏఐ డీప్ ఫేక్స్, సింథటిక్ కంటెంట్ కి స్ట్రిక్ట్ లేబులింగ్ అండ్ మెటా డేటా కంపల్సరీ అని చెప్పింది, పర్సనాలిటీ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి. బట్ ఇంకో సీరియస్ ఇష్యూ ఏంటంటే ప్రొఫెషనల్ క్రిటిక్స్ ప్రాబ్లమ్ లో ఉన్నారు. కొంతమంది ఫిల్మ్ క్రిటిక్స్ చెప్తున్నారు రివ్యూవర్స్ మీద కలిసిగట్టుగా హెరాస్మెంట్ అండ్ పర్సనల్ థ్రెట్స్ పెరిగిపోతున్నాయని. దీనివల్ల ఇండిపెండెంట్ క్రిటిసిజం కి స్పేస్ స్లోగా ష్రింక్ అవుతుందని అంటున్నారు. సో 2026లో మూవీ సెలెక్ట్ చేయడం అంటే ట్రైలర్ చూడడం మాత్రమే కాదు, చాలా సినారియోస్ చూసుకొని మూవీ చూస్తారని అర్థమవుతుంది. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.